హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఏ విభాగంలో మీరు ఇంటర్ కంప్లీట్ చేసినా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది చూస్తున్నారు వీడియోస్ని కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైకే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. సో ఇప్పుడు కనుక మిస్ చేసినట్లయితే మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. సో ప్రజెంట్ అయితే వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే ఇంట్లో ఉండి మీరు ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే సో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో జస్ట్ మీరు ₹999 అనేది పే చేస్తే 1 year వరకు కూడా మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు. సో మీకు ఇక్కడ ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అవైలబుల్లో ఉంది. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే కావచ్చు. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. అందులో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో వెంటనే మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే లాజిక్స్, మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని అందులో కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్రీ వీడియోస్ ఉంటే నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఒకేసారి మీకు 791 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. సో వీటికి సంబంధించి మీకు సింగిల్ ఎగ్జామ్, అది కూడా మనకి ఆఫ్లైన్లో OMR బేస్డ్ విధానంలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తున్నారు. దాని తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అలాగే PET టెస్ట్లు కూడా ఉంటాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే టోటల్గా మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చేసి 700కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి ఎక్కువగా ఉంటాయి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ 400 నుంచి 450 వరకే ఉంటాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి 200 నుంచి ఆ మధ్యలో 250 అలా ఉంటాయి. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ వచ్చేసేమో తక్కువ సంఖ్యలో, అంటే ఇవి డిగ్రీ లెవెల్ పోస్టులు కాబట్టి కొంచెం అలా 120 వరకు 100 వరకు ఉండొచ్చు. అయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకి సంబంధించి మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. 12th క్లాస్ పాస్ అయినా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి కదా, సో ఇవి మనకి డిగ్రీ లెవెల్ పోస్ట్ అన్నమాట. సో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ ఇంకోటి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే, సో మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేయాలంటే 30 years వరకు ఛాన్స్ ఉంటుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అయితే 32 years వరకే. సో దీంతో పాటు SC ST BC క్యాండిడేట్స్కి మీకు +5 years యాడ్ చేసుకొని, అంటే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, అంటే వయస్సు సడలింపు అంటాము. సో ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏదైతే మనకి ఇప్పుడు అటవీ శాఖకి సంబంధించి జాబ్స్ పడ్డాయో సో దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్, అంటే మీ యొక్క దేహదారుఢ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క మెజర్మెంట్ కూడా చెక్ చేస్తారనమాట. అంటే ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఎంత ఉండాలి, అవన్నీ కూడా చూస్తారు. ఇక్కడ జెండర్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. అబ్బాయిలు అయితే హైట్ మీరు మినిమం 163 centimeters ఉండాలి హైట్ అనేది. చెస్ట్ వచ్చేసి నార్మల్గా 84 centimeters ఉండాలి. ఎక్స్పాన్షన్ అయితే 5 centimeters అవ్వాలి ఎక్స్ట్రాగా. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం హైట్ 150 centimeters ఉండాలి హైట్ మినిమం, ఇది మినిమం హైట్.
సో చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. అలాగే ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి హైట్ విషయంలో మీకు 5 సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు, గమనించాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి మీకు హైట్ అండ్ చెస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ రిలాక్సేషన్ అది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ మీకు ఓఎంఆర్ బేస్డ్ విధానంలో రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను, ఏమేమి చదువుకోవాలి ఏంటి అనేది. సో మనకి నిన్ననే మనకి సిలబస్ని కూడా రిలీజ్ చేస్తారు పోస్టుల వారీగా. సో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ జూలై మంత్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసే అవకాశం అనేది ఉంది. ఎక్కువ వెయిట్ అయితే చేయాల్సినటువంటి పని లేదు. ఇక్కడ మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు, రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. సో దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే అబ్బాయిలు ఉన్నారు కదా, అబ్బాయిలకు వచ్చేసి మీకు 25 కిలోమీటర్ డిస్టెన్స్ని వాకింగ్ చేయాలి, అది 4 అవర్స్ టైం ఇస్తారు. అలాగే అమ్మాయిలకైతే 16 కిలోమీటర్ డిస్టెన్స్ని 4 అవర్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి పిలవడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ప్రతి ఒక్క జాబ్స్కి సెలెక్ట్ అయినట్లయితే సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి కదా. సో వీటికి మీకు 7th PRC ప్రకారం బేసిక్ పేని 16,000 నుంచి 49,000 మధ్యలో ఉంటుంది బేసిక్ పే. దాంతోపాటు మనకి అలవెన్సెస్ ఉంటాయి కదా, సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 30,000కి పైగానే ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు కాబట్టి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అయితే మీకు ఇది డిగ్రీ లెవెల్ పోస్ట్ కాబట్టి మీకు స్టార్టింగ్ 45,000 వరకు అయితే సాలరీ అనేది పొందొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్గా ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో మనకి వితిన్ ఫ్యూ డేస్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే మనకి వితిన్ ఫ్యూ డేస్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మంతే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఫ్యూ డేస్లోనే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుంటే డైరెక్ట్గా సో మీకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ లింక్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది చేసేసేయచ్చు. ఫీజు ఎంత ఉంటుంది అంటే జనరల్ ఓబీసీ వాళ్ళు 370, SC/ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళేమో 120 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి వితిన్ ఫ్యూ డేస్లోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా సో మీకు అప్లికేషన్స్ అనేవి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 15th తర్వాత అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు ఈ రోజే. సో మీకు రిజల్ట్స్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి డిక్లేర్ చేసే అవకాశం అనేది ఉంది. ప్రాసెస్లో భాగంగా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టారు ఈరోజే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పాటు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ పోస్టులు కాబట్టి వీటికి మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి SSC లెవెల్లో 75 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 150 మినిట్స్ టైం డ్యూరేషన్, 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 1/3 నెగేటివ్ విధానం కూడా ఉంటుంది, గమనించాలి. సో మీకు ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి వెబ్సైట్లో అయితే పెట్టారు. మీకు ఏ టాపిక్స్ చదవాలి ఏంటి అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు అంతా కూడా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసేయచ్చు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అటవీ శాఖకి సంబంధించి వితిన్ ఫ్యూ డేస్లోనే ఆ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మనకి ఈరోజే అధికారికంగా అన్ని న్యూస్లో కూడా పబ్లిష్ అయితే చేశారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది. ఎగ్జామినేషన్స్ కూడా మనకి జూలై 15th తర్వాత కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో ఏమైనా చేంజెస్ జరిగితే మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను, ఎలా అప్లై చేయాలనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆర్కే లాజిక్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు కోర్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.